హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్వికా అండ్ వీడియోస్. ఎస్, ఈరోజు మేము ఆడబోయే ఆట పేరు ఏంటంటే మల్టీ గేమ్ గలాటా. ఈరోజు ఆడబోయే గేమ్స్ ఏంటో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇదేంటంటే కప్ గేము. పైన కప్పు పెడుతూ ఉండాలి, మధ్యలో కార్డు పెడుతూ ఉండాలి. తర్వాత గేమ్ ఏంటంటే ఇవి ఏం చేయాలంటే ఆ లైన్లో వరుసగా పెట్టాలి, ఓన్లీ పేపర్ పైన పెట్టాలి. నెక్స్ట్ ఈ గేమ్ ఏంటంటే ఇందులో ఒక ఇమేజ్ ఉంది, ఆ ఇమేజ్ని ఆ కార్డ్స్ ఫిల్ చేయాలి, ఇమేజ్ కరెక్ట్గా వచ్చేటట్టుగా. ఓకే, లాస్ట్లో ఏం చేయాలంటే ఇది మిస్టరీ గిఫ్ట్. లాస్ట్ ఈ గేమ్స్ అన్నీ ఎవరైతే తక్కువ టైంలో కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఈ గేమ్లో విన్నరు. చూద్దాం ఈ గేమ్లో గలాటా అల్లరి ఎవరు ఎక్కువ చేసి తొందరగా కంప్లీట్ చేస్తారో చూద్దాము. ఓకే, ముందు ఎవరు ఆడతారో అన్విక డిసైడ్ చేస్తుంది. అన్విక, ఇది ఎవరికి? వెరీ గుడ్. ఇది ఎవరికి? ఓకే, అన్విక ఫస్ట్, ధనుంజయ్ సెకండ్, నేను థర్డ్ ఆడబోతున్నాను. గేమ్ స్టార్ట్ చేద్దామా? ఓకే, అన్విక గేమ్ అయితే స్టార్ట్ చేస్తుంది. 4, 3, 2, 1. అన్విక స్టార్ట్. ఓకే, అన్విక అయితే గేమ్ అయితే స్టార్ట్ చేసింది, కార్డ్ తీసుకుంది. ఓకే, కార్డ్స్ అయితే సైడ్. ఓకే, అన్విక మంచిగా సెంటర్లో పెడుతూ ఉండు కార్డ్స్. ఓకేనా, కార్డ్స్ పెట్టు, గ్లాస్ కూడా సెంటర్లో పెట్టు. ఓకేనా, రైట్, వెరీ గుడ్ అన్విక. కొంచెం సెంటర్లో ఈ కొంచెం ఇటు ముందుకు జరుపు, అక్కడ, వెరీ గుడ్. అట్లా చూసుకుంటూ జాగ్రత్తగా వెయ్యి, తొందర వేయకు. అదే తొందరగా వేయకు, జాగ్రత్తగా వెయ్యి. ఓకే, వేసి మెల్లగా పెట్టేసి. ఓకే, టేబుల్కు కాలు తగిలియకు, సెంటర్లో పెట్టు, గ్లాసు సెంటర్లో పెట్టు. అట్లా, ఓకే, వెరీ గుడ్ అన్విక. అదైతే పెట్టేసేయి, రైట్, సూపర్ అన్విక. పెట్టే, జాగ్రత్తగా పెట్టేసేయి. అది ధనుంజయ్, అన్విక చాలా ఫాస్ట్గా ఆడుతుంది ఏంటో అనుకున్నా. ఓకే, ఆ కార్డు వదిలేసాయి, అక్కడ వదిలేసాయి. నెక్స్ట్ ఇది. ఓకే, అన్వికని చూడొచ్చు, చాలా ఫాస్ట్గా అయితే ఆడుతుంది గేము. టేబుల్ కదిలేకు పోతుంది ధనుంజయ్. ఓకే, సూపర్ అన్విక, చాలా జాగ్రత్తగా ఆడుతుంది. ఒకసారి అన్వికని అయితే చూడొచ్చు ఎంత సీరియస్గా ఆడుతుందో. మొత్తానికి అయితే గెలవాలనే ఇంటెన్షన్ అయితే ఉంది అన్వికకి. ఇలాంటి గేమ్స్ పెడితే సమ్మర్లో పిల్లలకి ఫోన్లు చూడకుండా, వాళ్ళు టీవీలు చూడకుండా ఇలాంటి మల్టీ టాస్క్లు పెడుతూ ఉంటే వాళ్ళు కూడా యాక్టివ్ అవుతారు. సో వాళ్ళు కూడా మంచి డే మొత్తం ఫుల్గా హ్యాపీగా గడిచిపోద్ది. సో ఇట్లాంటి గేమ్స్ కంప్లీట్. ఓకే, వెరీ గుడ్ అన్విక, కంప్లీట్ చేసింది. నెక్స్ట్ కార్డ్ గేము. కార్డు ఏ విధంగా కంప్లీట్ చేస్తో చూద్దాము. ఓకే అన్విక, కార్డ్స్ అన్ని రివర్స్ చేసుకో, ముందు రివర్స్ చేసుకో. ఓకే, ఆ కార్డును ఆ ఇమేజ్ వచ్చేటట్టుగా ఫిల్ చేయి. ఆ ఇమేజ్లో ఏముందో చూసుకుంటూ ఫిల్ చేస్తూ ఉండండి. ఓకే అన్విక. ధనుంజయ్, నువ్వు ముందే చూసేస్తావు ఏంటి ఈ గేము? చూసినా సరే ఈ గేము ఎవరికి అంత ఈజీ కాదు. చూద్దాం, అన్విక అయితే చాలా ఫాస్ట్గానే చేస్తూ ఉంది. అన్విక కార్డ్ అయితే కంప్లీట్ చేసే విధంగానే ఉంది. ఒకసారి ఓకే అన్విక కంప్లీట్ అయింది. దగ్గరికి అనేసి, మంచిగా దగ్గరికి అనేసి అన్నీ ఒకసారి చూడొచ్చు మీరు, ఏదైతే ఇమేజ్ వచ్చిందో. ఓకే, ఒకసారి చూడొచ్చు. అన్విక చిన్నది కాబట్టి మనం కొంచెం చిన్న లాస్ట్ వెళ్ళిపోయేద్దాము. సో ఇక్కడ ర్యాబిట్ అయితే మనకు కనబడుతుంది. ఓకే అన్విక, ఓకే, నెక్స్ట్ ఒకసారి వెళ్ళి గిఫ్ట్, నీకు ఏ గిఫ్ట్ కావాలో ఆ గిఫ్ట్. ఓకే, నిలబడి కంప్లీట్ చేసేసేయి. ఇదైతే పడిపోయింది, ఏం కాదు, ఎందుకంటే అది ఆల్రెడీ గేమ్ కంప్లీట్ చేసింది కాబట్టి విన్నర్. సో ఏముందనుకుంటున్నావు ఇందులో? ఏమో తెలీదా? ఓకే, నువ్వైతే చాలా చక్కగా ఆడావు. గేమ్ నచ్చిందా నీకు? నచ్చింది. ఫాస్ట్గా మొత్తం తీసి పడేసేయి. అది కూడా చాలా చక్కగా నచ్చింది. ధనంజయ్, ఈ గేమ్ ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుందా? ఓకే, ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. తీయాలి ఫాస్ట్గా, అది తీసి పడేసేయాలి అంతే, ఫాస్ట్గా. ఓకే, టైం చూడొచ్చు, 5 minutes కంప్లీట్ అయిపోయింది.
ఇంకా గిఫ్ట్ అయితే వచ్చేసింది. ఒకసారి అక్కడ చూపించు. స్టాప్. ఒకసారి అన్విక టైమింగ్ అయితే చూడండి, 5 minutes 39 secondsలో గేమ్ అయితే కంప్లీట్ చేసింది. సో ఇప్పుడు ఓకే, ఇప్పుడు ధనుంజయ్ అయితే ఆడబోతున్నాడు. ధనుంజయ్ గేమ్ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యే గేమ్. అన్విక గేమ్ డిస్టర్బ్ చేయొద్దు కొంచెం, ఎందుకంటే పాపం ధనుంజయ్ కూడా ఆడుతున్నాడు. ధనుంజయ్ సెంటర్లో పెట్టు, క్రాస్గా పెడుతున్నావు, చూసుకో, పడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ క్లాసే క్రాస్ అయింది, చూసుకో ధనుంజయ్. ఓకే, కార్డు ధనుంజయ్ కార్డు మర్చిపోతున్నాడు. అంటే ఆడాలనే, ఫాస్ట్గా ఆడాలనే ఉత్సాహంలో మర్చిపోతున్నాడు. ధనుంజయ్ పడిపోయే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి, చూసుకో జాగ్రత్తగా. లాస్ట్ కప్పు. ఓకే ఓకే 1 2 3 ఓకే ఓకే కంప్లీట్ అయితే చేశాడు. నెక్స్ట్ గేమ్ కంటిన్యూ చేస్తున్నాడు, చూడొచ్చు. ఓకే, వెరీ గుడ్. ఈ గేమ్ అయితే ఫాస్ట్గానే కంప్లీట్ చేస్తున్నాడు, చూద్దాము. ఓకే రైట్, రెండో గేమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కార్డ్ గేమ్ అయితే ఎట్లా ఆడతారో చూద్దాము. ఫాస్ట్గా వస్తాడా, కంప్లీట్ చేస్తాడా లేదా చూద్దాము. ఓకే, ధనుంజయ్ అయితే కొంచెం ఫాస్ట్గానే చేస్తున్నాడు. వెరీ గుడ్ ధనుంజయ్, చాలా సూపర్గా చేస్తున్నావు. టైం అయితే చూడొచ్చు, 1 minute 14 seconds. నువ్వు టైం చూడకు, ఎందుకు, కార్డు చూసుకో. టైం చూసి భయపడుతున్నాడు. 14. ఓకే అన్విక, నువ్వు కూడా ఇంతకుముందు బాగానే ఆడావు కదా, ధనుంజయ్ కూడా బాగానే ఆడుతున్నాడు. ఏం మిస్ అయింది ధనుంజయ్? ఎట్లా అనిపిస్తుంది గేము? ఎగ్జైటెడ్గా అనిపిస్తుందా? నువ్వే గెలుస్తావేమో అనే నమ్మకం వస్తుందా నీకు? అవునా, చూద్దాం. గెలుస్తావా, అన్విక గెలుస్తుందా, నేను గెలుస్తానో చూద్దాము. ఓకే ధనుంజయ్ గేమ్ అయితే కంప్లీట్ కావస్తుంది. ఒకసారి దగ్గరకు వచ్చి చూడొచ్చు మీరు. 1 minute 2 minutes అయింది. ఓకే కంప్లీట్ అయింది. సరిగ్గా చేయి ధనుంజయ్, ఈ ఇమేజ్ మంచి క్లియర్గా కనబడాలి మనకి. అన్విక అంటే చిన్నది కాబట్టి కొంచెం అట్లా చేసాము. ఓకే కంప్లీట్ అయితే అయింది ధనుంజయ్ది, చూడొచ్చు. నెక్స్ట్ మిస్టరీ గిఫ్ట్కి అయితే వచ్చాడు. ఓకే ధనుంజయ్ రెడ్ కలర్ సెలెక్ట్ చేసుకున్నాడు. చింపే అన్విక, నువ్వు హెల్ప్ చేయొద్దు. నువ్వు హెల్ప్ చేసావు అనుకో, నువ్వు ఓడిపోతావు. అన్వికకు ఏమొస్తుందని ఎక్సైట్మెంట్లో చూస్తూ ఉంది. ఓకే అన్విక, ఏమొస్తుందో చూద్దామా? ధనుంజయ్ ఏమొస్తుంది అనుకుంటున్నావు? ఏమో తెలీదా? అవెందుకు నీకు? నీ గిఫ్ట్ని ఓపెన్ చేసుకో. కింద చేత లేకుండా చేస్తున్నాడు. అన్విక, నీకు చాక్లెట్ వచ్చింది. లిడ్డుకి ఏమొస్తుంది, ధనుంజయ్కి ఏమొస్తుందో చూద్దాము. ఓకే ధనుంజయ్ చూడొచ్చు, 3 minutes 28 secondsలో గేమ్ అయితే కంప్లీట్ చేశాడు. చాలా చక్కగా ఆడాడు. ఓకే నెక్స్ట్ ఎవరు గేమ్ ఆడేది? రైట్, నెక్స్ట్ ఆడబోయేది నేనే, చూద్దాం రండి. ఓకే ఇప్పుడు నేను థర్డ్ అయితే ఆడబోతున్నాను. ధనుంజయ్ స్టార్ట్ చేయ గేమ్. ఓకే నేనైతే గేమ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. నేను కొంచెం పెద్దవాడిని కాబట్టి వాళ్ళు 5 glasses పెట్టారు, నేనైతే 6 glasses పెడుతున్నాను. ఓకే ఓకే వాళ్ళు ఆడేటప్పుడు అయితే సింపుల్గానే అనిపించింది, కానీ పెట్టేటప్పుడు మాత్రం భయం వేస్తుంది, పడిపోద్దేమో అని. ఓకే ఓహో, వాళ్ళకి చెప్పాను క్రాస్ అయింది అది అని, మరి నాకే క్రాస్ అయిపోయింది. అయ్యో కార్డు మిస్ అయిపోయింది. కార్డు కింద పడిందా? తీసారా కార్డు? నా టైం వేస్ట్ అవుతుందిరా. ఆయన కార్డు ఏమన్నా తీసినావా? కార్డు ఏదరా? డబ్బులు ఏమన్నా వచ్చిందా? ఇందులో డబ్బులు రాలేదు. టైం వేస్ట్ అవుతుందిరా. నీ చేతిలో ఏముంది? దొంగ కార్డు దాచిపెట్టుకుంది. టైం అంతా వేస్ట్ చేస్తుంది అన్విక. అసలే నేను ఒక గ్లాస్ ఎక్కువ పెట్టాలి. ఓకే నా గేమ్ అయితే కంప్లీట్ అయింది, ఫస్ట్ గేము. ఇప్పుడు రెండో గేమ్ ఆడబోతున్నాను, చూడొచ్చు.
గేము వేరే వాళ్ళ గేమ్స్ చూసేటప్పుడు సింపుల్ అనిపిస్తాయి, కానీ ఆడేటప్పుడు మాత్రము కొంచెం టెన్షన్ వచ్చేసి భయం వేస్తుంది. ఓకే, నాకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇమేజ్ మ్యాచింగ్. ఇమేజ్ మ్యాచింగ్ అయితే చూడొచ్చు, సేమ్ ఇమేజ్. సో పిల్లలు పెట్టేటప్పుడు సింపుల్గా అనిపిస్తాయి, కానీ మనం ఆడేటప్పుడే తెలుస్తుంది దానిలో ఉన్న కష్టం. అనిపిస్తుందా? అమ్మ నేను ఓడిపోయాను, ఎట్లా చేసి గెలుస్తా. అస్సలు ఓడిపోయాను. పాపం అన్విక ఫస్ట్ టైం ఆడింది కాబట్టి కార్డ్స్ చాలా కష్టపడింది. మేము ఎందుకంటే ఒక 1 టైం చూసాం కాబట్టి మాకు కొంచెం సింపుల్ అనిపిస్తుంది. ఇట్లా ఏం చేయాలంటే నెక్స్ట్ టైము ఎవరి ఇమేజ్ వాళ్ళకి సపరేట్ పెట్టాలి. అప్పుడు పెడితే అప్పుడు తెలిసి వస్తుంది. ఓకే, మాట్లాడుకుంటా. ఓకే, నా ఇమేజ్ అయితే కంప్లీట్ అయింది, ఒకసారి చూడొచ్చు. సేమ్ ఇమేజ్. ఓకే, చూడొచ్చు నా ఇమేజ్ అయితే కంప్లీట్ అయింది. ఓకే, ధనుంజయ్ కొంచెం సైడ్ జరుగు. ఓకే, రైట్, చూడొచ్చు. వాళ్ళ ఎదురుకైతే చాక్లెట్స్ వచ్చినాయి, సో నాకు కూడా చాక్లెట్ వస్తుందేమో అనిపిస్తుంది. ఓకే, నాకు ఏమొస్తుందో అని ఎగ్జైట్లో ఉన్నారు వీళ్ళిద్దరు అయితే. ఇవన్నీ వాళ్ళ మమ్మీ ప్యాక్ చేసి పెట్టింది. ఓకే, విన్. టైం అయితే చూద్దాము ఎవరు ముందుకు గెలిచారో. నేనైతే కంప్లీట్ చేశాను. ఓకే, 3 minutes 19 seconds. ఈ గేమ్లో అయితే ముగ్గురం చాలా చక్కగా ఆడాము. సో ఫస్ట్ అన్వికకు గేమ్ వచ్చేసరికి ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయింది, అయినా సరే చాలా ఫాస్ట్గానే ఆడింది. సో ధనుంజయ్ కూడా చాలా చక్కగా ఆడాడు. సో ఈ గేమ్లో ఫాస్ట్గా ఆడి గెలిచింది నేను. గెలవడం ముఖ్యం కాదు, గేమ్స్ అనేటివి ఆడడం ముఖ్యము. ఇలాంటి గేమ్స్ సమ్మర్లో ఆడుతూ ఉండండి, ఫోన్ చూస్తూ టైం వేస్ట్ చేయకండి. ఓకే, ఈ గేమ్లో నేనే విన్నర్. మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.